వాళ్ళు బాగా కరువు మీద ఉన్నట్టున్నారండి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏమో నిషేధించేసాము అంటుందండి. ఇక్కడేమో ఓ కారులో అవే ఉన్నాయండి. కర్మకాలి ఆ కారేమో వెళ్ళి ఓ గొంతులో పడిపోయిందండి. అక్కడ ఉన్నోళ్ళందరూ ఒక్కసారిగా పొలోమంటూ చుట్టుముట్టేశారండి. యాక్సిడెంట్ అయితే మరి మాత్రం హెల్పింగ్ కోసం వెళ్ళరేటి అని కదా మీ డౌట్ అనుమానం. అందుకే మీ మైండ్లో ఉన్న ఆ డౌట్ అనుమానం పటాపంచలు చేయడానికి మా దుర్గక్క రెడీగా ఉందన్నమాట. అక్క ఇవాళకి నువ్వే కరెక్ట్, మొదలెట్టే ఇంకా. బీహార్ రాష్ట్రంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ ఇలాంటివన్నీ కామనే అంటారా? అలా కాదు గాని అసలు విషయం ఏంటంటే రాష్ట్రంలో ఓవైపు ప్రభుత్వం మద్యాన్ని నిషేధించినట్టు చెబుతోంది. కానీ మద్యం సీసాలతో నిండిన ఓ స్కార్పియో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన గొంతులో పడడం కనిపించింది. మరి ఆ మద్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో ఇది గమనించిన స్థానికులు ఆ మురికినీటి కుంటలోకి దిగి మరీ వాహనంలోని మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంటే దానిని ప్రశ్నించేలా సివాన్ జిల్లాలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సివాన్ మైర్వా ప్రధాన రహదారిలోని జసింక్రీ గ్రామం సమీపంలో మద్యం సీసాలను తరలిస్తున్న ఓ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గొంతులో పడిపోయింది. అది గమనించిన జనాలు దగ్గరకు వెళ్లి చూడగా అందులో మద్యం సీసాలు ఉన్నట్టు బయటపడింది. ఇంకేముంది, పోటాపోటీగా ఆ మద్యం సీసాలను లూటీ చేసే పనిలో పడ్డారు. ఆ వీడియో వైరల్ కావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనం పడిపోయిన వెంటనే సమీపంలోని గ్రామస్తులు, బాటసారులు ఒక్కసారిగా గుమిగూడారు. వాహనంలో పెద్ద మొత్తంలో మద్యం నిండి ఉందని తెలుసుకున్న ప్రజలు గుంతలోకి దిగి స్కార్పియో అద్దాన్ని పగలగొట్టి అందులోని మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. కొందరు సంచులతో తీసుకెళ్లగా మరికొందరు గొంతలో ఉండి బయట ఉన్న తమ సహచరులకు బాటిళ్లను అందజేశారు. ఈ తతంగం దాదాపు అరగంట పాటు కొనసాగింది. చాలా సమయం వరకు ఏ పోలీసు వాహనం కూడా అక్కడికి రాలేదు. అదే సమయంలో ఆ వాహనం డ్రైవర్ అక్కడి నుంచి ఉడాయించాడు. పోలీసులొచ్చే సమయానికి కారులో ఒక్క మద్యం బాటిల్ కూడా మిగల్లేదు. మరి అట్లుంటది బీహారోళ్లతోటి.